తాకిచ్చారు, చనిపోయారని చెప్పారు. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి తల్లిదండ్రులకి నా హృదయపూర్వక హ్యాపీ ఫాదర్స్ డే. ఈరోజు నేను ఎన్నో వీడియోలు చేశాను, ఎన్నో వీడియోలు మాట్లాడాను, కానీ ఈ వీడియో మాత్రం చాలా వీడియోలు కోపంతో చేశాను, బాధ్యతతో చేశాను, కానీ ఈ వీడియోని మాత్రం చాలా దుఃఖంతో చేస్తున్నాను. అది మా నాన్నగారికి మరియు నాకు ఉన్నటువంటి సంబంధాన్ని ఎంతో కాలం నుంచి మీ అందరికి కూడా పరిచయం చేద్దామని అనుకున్నాను, కుదరలేదు. దేవుడి దయతో ఈ రోజుకి ఫాదర్స్ డే అని ఈ రోజుకి పేరు పెట్టారు. ఫాదర్స్ డే రోజు, మదర్స్ డే రోజు చాలామంది స్టేటస్లు పెట్టుకుంటారు. ఆ స్టేటస్లోనే తమ ప్రేమను చూపిస్తారు. కానీ నాది స్టేటస్ల్లోనో లేకపోతే యూట్యూబ్లోనో పెట్టుకొని చూపించే ప్రేమ కాదు. మాది చాలా విచిత్రమైన ప్రేమ. మా నాన్నగారిది, నాది. ఆయనంటే నాకు చాలా ఇష్టం, చాలా పిచ్చి. ఆయనకు కూడా నేనంటే మా ఇంట్లో నేను మూడో అబ్బాయిని. అంటే మా అక్కయ్య, మా అన్నయ్య తర్వాత చివరి వ్యక్తిని నేను. ఆయన నన్ను చాలా గారాబంగా, చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. దాదాపు ఆయన నాకు 30 ఏళ్ళు, 33 ఏళ్ళ వయసు వరకు బ్రతికే ఉన్నారు. 2016 మే నెల 20వ తారీఖు రోజు ఆయన ప్రభువునందు నిద్రించడం జరిగింది. ఆయనతో నాకున్న సంబంధం, ఆయనతో నాకున్న బంధం, కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలు ఎప్పటికీ నా హృదయంలోనే తలెత్తుతూ ఉంటాయి. వారానికో రోజో 10 రోజులకో రోజో రాత్రి కలల్లో వస్తూ ఉంటాడు. ఆయన ఎంత నాకు ఇష్టమో, ఎంత పిచ్చో నేను ఇప్పుడు మీకు కులంకుశంగా వివరించాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను నా చిన్నతనంలో ఉన్నప్పుడు, అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, మా అమ్మ ఆదర్ల మరియమ్మ గారికి నేను పాస్టర్ కావాలని ఎంతో ఆశ ఉండేది. మా నాన్నగారికి
ఆదర్ల వెంకటేశ్వర్లు, మారుమనసు పొందిన తర్వాత ఆదర్ల సుదర్శనం. ఆయన గారికి నేను డాక్టర్ కావాలని కోరుకుండేది. డాక్టర్ని అంటే ఏ ఎంబీబీఎస్ఓ, ఏ ఎండీనో, ఏ ఎంఎస్ఓ కావాలన్న కోరికలు కాదు. ఏదైనా డాక్టర్, పెద్ద డాక్టర్ల దగ్గర నేర్చుకొని చిన్నపాటి హాస్పిటల్ పెట్టుకొని పెద్ద మనసుతో పేదవాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయాలి, వైద్యం అందించాలనేది ఆయన కోరిక. ఎందుకనంటే ఆ రోజుల్లో ఒక ఎంబీబీఎస్ చదవాలంటే ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. మనకంత స్తోమత లేకపోయింది కాబట్టి మనం ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్లు చదివేంత పరిస్థితులలో ఆ రోజుల్లో లేవు. మనకు తెలిసిన వైద్యం వరకు పేద ప్రజలకు సక్రమైన వైద్యం అందించాలి అనేది ఆయన కోరిక. ఆయన కోరికను కొంతకాలం నెరవేర్చాను. అమ్మగారికి నేను పాస్టర్ కావాలని, నాన్నగారికి నేను డాక్టర్ కావాలని, ఇద్దరి కోరికల్ని సగం సగం మాత్రమే పూడ్చాను. పూర్తిగా ఎవరిది ఫుల్ చేయలేకపోయాను. దానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను డాక్టర్గా తర్ఫీదు పొందుతూ ఉంటే మా అమ్మ మధ్యలో నన్ను బైబిల్ ట్రైనింగ్కి పంపించింది. దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని గ్రాడ్యుయేషన్ తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాను. దాని తర్వాత డాక్టర్ చేస్తూ సేవ కూడా చేద్దాం అని మళ్ళీ నా డాక్టర్ ట్రైనింగ్కి నేను వెళ్ళిపోయాను. దాదాపు ఒక 5-6 సంవత్సరాలు నా వైద్యాన్ని నేను ఫుల్ఫిల్ చేసుకొని ఇంటికి వచ్చాను ప్రాక్టీస్ పెడదామని. ఇంటికి వచ్చిన తర్వాత క్రైస్తవ సమాజంలో ఆ రోజులలోనే దాదాపు 2008, 2007, 8, 9 ఆ సంవత్సరాలలోనే పాస్టర్ల పైన నాకు విపరీతమైనటువంటి కోపం వచ్చింది. అంటే వాళ్ళ తీరు, నాది చిన్న వయసు, అభం శుభం తెలియని అప్పుడప్పుడే లోకజ్ఞానంలోకి వస్తున్నటువంటి నాకు పాస్టర్ల తీరు, పాస్టర్ల శైలి, వ్యవహార శైలి, వాళ్ళ ధోరణి నాకు నచ్చలేదు. నేను పాస్టర్ కావాలి అంటే తల దించుకొని సాక్షాత్తు భగవంతుడిలా ఉండాలి. అలా అయితేనే పాస్టర్ని కావాలి, లేకపోతే వద్దు అని మనసులో నిర్ణయించుకున్నాను. ఆ రోజుల్లో ఆ పరిస్థితులు లేవు. కాబట్టి నేను పాస్టర్కి ఇంకా కష్టం, నీతి నిజాయితీగా ఉండాలి, చాలా నీతి నిజాయితీ ఉండాలి. నీతి నిజాయితీ అంటే ఇప్పుడున్నటువంటి పాస్టర్లందరికంటే అసలు కళ్ళల్లో కానీ, ఊహల్లో కానీ, చూపుల్లో కానీ, మాటల్లో కానీ వినేవి కూడా పాపం సంబంధించిన ఏవి వినకూడదు, ఏమి మాట్లాడకూడదు, ఏమి చూడకూడదు, ఏమి ఆలోచించకూడదు. సాక్షాత్తు భగవంతుడిలా ఉండాలి అనే నా కోరికలు ఇతర పాస్టర్లు అలా ఎందుకు ఉండలేకపోతున్నారు అనే ఆలోచనలు, దానిపైన గట్టిగా తీసుకోవాలనుకునే నిర్ణయాలు చిన్న వయసు కావడం వల్ల పూర్తిగా అందులో పాస్టర్గా నిమగ్నం కాలేకపోయాను. నేను డాక్టర్గా నా పని మొత్తం క్లియర్ చేసుకొని హాస్పిటల్ పెట్టుకుందామని ఇంటికి వచ్చిన తర్వాత నా దగ్గర ఒకరోజు మా నాన్నగారికి నాకు సంబంధించిన, ఆయనకి నాకున్నటువంటి బంధం గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆయన అంటే నాకు ఎంత పిచ్చో చెప్పడానికి, నేను హాస్పిటల్ నా వృత్తి నేను నేర్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్ పెట్టుకోవాలి, క్లినిక్ పెట్టుకోవాలి అనుకునే కొన్ని రోజులకు ముందు మా ఇంట్లో బీపీ ఆపరేటర్ కూడా లేదు. కానీ ఆ రోజుల్లో మా నాన్నగారు, నాన్న నాకు కొద్దిగా నీరసంగా ఉంటుంది,
కొంచెం గ్లూకోజ్ పెడితేనైనా నాకు నీరసం తగ్గుతుందేమో అని అన్నాడు. కొంచెం లో బీపీ ఉన్న వాళ్ళకి మేము RL అని ఒక గ్లూకోజ్ పెడతాం. అదే RL తీసుకొచ్చి ఆయనకి, యాక్చువల్గా ఆయనకి అప్పటికి బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. ఆయనకి నేను గ్లూకోజ్ పెట్టాలి అనుకొని దగ్గర పట్లో ఉన్నటువంటి మెడికల్ షాప్కి వెళ్ళి ఒక RL అనే ఒక బాటిల్ తీసుకొచ్చి గ్లూకోజ్ పెట్టాను. కానీ ఆయనకు అంతకుముందే బీపీ ఉన్న సంగతి ఆయన ఎప్పుడు చూపించుకోలేదు, నేను ఎప్పుడు చూడలేదు. ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళైనా బీపీ గోళీలు వాడట్లేదు, సాధారణంగానే ఉంటున్నాడు. బాగా వ్యవసాయం చేస్తున్నాడు. దాదాపు 15 నుంచి 20 ఎకరాల వరకు వ్యవసాయం చేస్తున్నాడు. ఉదయం 4:30-5 గంటలకు లేస్తే రాత్రి పడుకునేది ఎప్పుడో 10-11 గంటలకు. అటువంటి సందర్భాలలో ఆయన బాగా అలసిపోయి ఉంటాడు, బాగా వీక్ అయిపోయి ఉంటాడు అనే సందర్భానికి నేను ఆలోచించి గ్లూకోజ్ పెట్టాను. గ్లూకోజ్ పెడితే ఆయనకి ఆల్రెడీ అంతో ఇంతో దాదాపు 140/80, 140/90, 150 ఉండుంటుంది. గ్లూకోజ్ పెట్టిన తర్వాత అది కొంచెం నీరసాన్ని తగ్గించి కొంచెం సోడియం ఉంటుంది కాబట్టి బీపీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ బీపీ కాస్త 160, 170కి వచ్చింది. ఆయన కొంచెం మెన్నరాలు చిట్మంటున్నాయి, కొంచెం ఇబ్బంది అవుతుందని ఒక 200 ml, అది 500 ml గ్లూకోజ్ మనం పెట్టింది. 200 mlకే మెడనరాలు చిటాపట అంటనే నానా అన్నాడు. అదేంటి బీపీ ఎక్కువ ఉందా ఏంటి అనేసి గ్లూకోజ్ ఆఫ్ చేశాను. ఆయన అప్పటికే ఆ నరాలు మెన్నరాలు చిటాపట అంటున్నాయని చెప్పగానే, కనీసం నా దగ్గర బీపీ ఆపరేటర్ లేదు, నాకు డౌట్ వచ్చింది మెన్నరాలు చిటాపట అంటనే అనగానే పక్కన నా కొలీగ్ దగ్గరికి వెళ్ళి బీపీ ఆపరేటర్ తీసుకొని వచ్చి బీపీ చూసిన తర్వాత నాకు గుర్తుండి 160, 170 బీపీ ఉంది. వెంబటే మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళి బీపీ తగ్గే టాబ్లెట్ తీసుకొని వచ్చి వేసి తగ్గించాను. కానీ ఆయన, ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే మీకు, ఆయన ఇబ్బంది పడితే నేను ఆవగింజంత ఇబ్బందిని కూడా చూడలేను అని చెప్పడం కోసం మీకు ఇదంతా చెప్పాను. ఇంట్లో ఆయన మెన్నరాలను వస్తున్నాయని అబ్బా అమ్మ అనే చిన్న చిన్న మూలుగులతోటి మూలుగుతూ ఉంటే నేను బయట రోడ్డు మీద ఉండి నా జుట్టు పీక్కుంటున్నాను. నేను ఓవర్ యాంగ్జైటీ అయిపోతున్నాను. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. నేను కూడా ఆయన ఆవగింజంత ఇబ్బంది పడితే నేను కొండంత ఇబ్బంది పడుతున్నాను. ఆయనకి నాకున్నటువంటి అంతటి అనుబంధం, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన లాంటి ప్రేమికుడు, ఆయన లాంటి పిల్లల కోసం కానీ నా అనుకున్న వారి కోసం త్యాగం చేయడంలో అటువంటి గొప్ప తండ్రిని కోల్పోయినందుకు నేను చాలా బాధపడుతూ ఉన్నాను. అదొక సందర్భం. ఆయన గురించి నేను చాలా భయంకరంగా బాధపడ్డాను. దాని తర్వాత నేను హాస్పిటల్ పెట్టాను. బైబిల్ ట్రైనింగ్ పోయి వచ్చాను. బైబిల్ ట్రైనింగు పాస్టర్ల మీద విరక్తి లేచింది, క్రైస్తవ సమాజం మీద విరక్తి లేచిందంటే నీతి న్యాయంగాను యథార్థంగాను ఎవడూ జీవించట్లేదు. ఇటువంటి పాస్టర్లతోటి, ఇటువంటి క్రైస్తవ్యంతో మనం ఎలా ఉంటామని ఆ రోజుల్లోనే నేను దాన్ని పసిగట్టి విరక్తితోటి నేను కామ్ అయిపోయాను. ఇక ఆ బైబిల్ ట్రైనింగ్ని కానీ ఆ క్రైస్తవ్యాన్ని కానీ పట్టించుకోవడం వదిలేశాను. దాని తర్వాత ఇక నేను ఒక దగ్గర క్లినిక్ పెట్టుకున్నాను. క్లినిక్ పెట్టుకొని నడిపించాను. అక్కడ నుంచి వేరే ప్లేస్లో పెట్టుకున్నాను. వేరే ప్లేస్లో బ్రహ్మాండంగా నా క్లినిక్ సాగుతోంది. మా నాన్న, ఎవరైనా ఒక వ్యక్తి తను చేసే పనిని నమ్ముకొని, అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత బాధ ఉన్నా, ఎంత ఇరుకు ఇబ్బంది ఉన్నా కూడా మనం చేసే పనిని ఇష్టపడి, అదే మన దేవుడు అనుకొని, అదే మన దైవం అనుకొని కష్టపడి పని చేయడం అంటే ఆయనకు చాలా ఇష్టం. కష్టపడి
నీతిగా, నిజాయితీగా, యథార్థంగా డబ్బులు సంపాదించే వాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు నా క్లినిక్కి నాకు తెలియకుండానే వచ్చి నా క్లినిక్లో నేను కూర్చునే రూమ్ వేరు, ఆయన పేషెంట్లు కూర్చునే ప్లేస్లోకి వచ్చి కూర్చొని రోజుకి ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఆ పేషెంట్లు ఏమని మాట్లాడుతున్నారు, పేషెంట్లు నా కొడుకు చేసే ట్రీట్మెంట్కి సరిగ్గా వాళ్ళు అంటే విధేయత చూపిస్తున్నారా, సక్రమైన ట్రీట్మెంట్ చేస్తున్నాడా లేదా, ప్రజలు నా కొడుకు వైద్యానికి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నాకు తెలియకుండానే ఆయన వచ్చి కొన్ని గంటలు కూర్చునేవాడు. నేను ఎప్పుడో సడన్గా చూసి ఎప్పుడొచ్చావు నాన్న అని మాట్లాడేవాడిని. ఆయన ఒక సందర్భంలో ఒక పేషెంట్, ముసలి వాళ్ళు, ఇద్దరు భార్యలు, ఒక భర్త, ఒక భార్య, ఇద్దరు వచ్చి నేను అక్కడ ట్రీట్మెంట్ చేసేటప్పుడు అందరూ 100 రూపాయలు ఫీజు తీసుకుంటే నేను కేవలం 50 రూపాయలు మాత్రమే తీసుకునేవాడిని. అందరూ 50 రూపాయలు తీసుకునే రోజుల్లో నేను 30 రూపాయలు తీసుకునేవాడిని. పేషెంట్కి దాదాపు 300-400 రూపాయలైనా 500 రూపాయలైనా మందుల ఖర్చులు వాళ్ళ దగ్గర లేకుంటే సగానికి సగం ఇచ్చిపోయినా తీసుకునేవాడిని. దానితో పెద్ద హాస్పిటళ్ళల్లో తిరిగొచ్చి కూడా తగ్గకపోతే నా దగ్గరకు వచ్చి పెద్ద హాస్పిటళ్ళల్లో తిరిగి వచ్చాం, తగ్గలేదు, చిన్న పిల్లాడు, చిన్న వయసు అయినా, చిన్న హాస్పిటల్ అయినా భలే తగ్గించాడు అని ఆ పేషెంట్ల గుంపులో కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆయన విని సంబరపడి సంతోషపడేవాడు. చాలామంది తల వెంట్రుకలు నరిసిన పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, వృద్ధులు వచ్చి చిన్నపిల్లాడైనా నా కాళ్ళు మొక్కబోతూ ఉంటే, అమ్మ మీరు నా కాళ్ళు మొక్కొద్దు, మీరు నన్ను మీ చేతులతో దీవించాలి తప్ప, నేను వీలైతే మీ కాళ్ళు మొక్కి మీ దగ్గర దీవెనలు తీసుకోవాలి తప్ప మీరు నా కాళ్ళు మొక్కొద్దు అని అంటే, డాక్టర్ అంటే దేవుడితో సమానం కొడక, పెద్ద హాస్పిటల్ తిరిగి వచ్చాం, ఎక్కడ నయం కాలేదు, నీ దగ్గర నయమైంది అని ఆయన కళ్ళ ముందే, మా నాన్నగారి కళ్ళ ముందే ఎంతోమంది కాళ్ళకు దండం పెట్టుకుంటా ఉంటే, ఆ రోజు ఆయన మా ఇంటికి వచ్చి మా అమ్మతో చెప్పేవాడట. మా అమ్మ నాకు తర్వాత చెప్పేది, అరే ఈరోజు నాన్న ఆనందం అంతా ఇంత కాదు, ఈరోజు ఎవరో పేషెంట్లు, అది ముసలివాళ్ళు, వృద్ధులు వచ్చి నీ కాళ్ళు మొక్కుతున్నారట, పెద్ద హాస్పిటల్లో తిరిగి వచ్చి మరి వాళ్ళకి తగ్గలేదు అక్కడ అని అంటే, నీ దగ్గరకు వచ్చిన తర్వాత తగ్గింది అని వాళ్ళు నిన్ను పొగుడుతుంటే మీ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆయన ఇంటికి వచ్చి నా కొడుకు ఇలా చేశాడు అలా చేశాడని ఆయన గొప్పతనం చెప్తా ఉంటే నేను కూడా చాలా సంతోషపడ్డాను, సంబరం పడ్డాను. నా కొడుకు మంచిగా నీతి నిజాయితీగా అక్కడ కూర్చొని డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు, పేషెంట్లు బాగా వస్తూ ఉన్నారు, ఇలా పొగుడుతూ ఉన్నారని ఆయన ప్రేమని, ఆయన ఆనందాన్ని ఆయన కళ్ళల్లో చూసిన మా అమ్మ చెబుతూ ఉంటే నేను కూడా ఆనందపడేవాడిని. కొన్ని అనివార్య కారణాల వల్ల క్రైస్తవ్యంలో చికాకులేసింది, పాస్టర్ కాలేకపోయాను, డాక్టర్గా కొనసాగుతున్నాను. డాక్టర్గా కొనసాగుతూనే కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు రౌడీ షీటర్లతోటి పరిచయం ఏర్పడింది, నక్సల్స్ తోటి పరిచయం ఏర్పడింది. దాని తర్వాత నా రూటు కొద్దిగా నా పక్కదారి పట్టింది. నేను నడవలసిన దారి ఏదైతే ఉందో 2 దారులు 3 దారులుగా విభజించబడ్డాయి. ఒకటి, బైబిల్ ట్రైనింగ్ చేసి పాస్టర్ని అవుదాం అనుకున్న నేను, డాక్టర్ని అయ్యి వైద్యం చేస్తూ పాస్టర్ని అవుదాం అనుకున్న నేను, ఆ రెండు పనులు పోయి ఆ 2 పనులు దాదాపు పక్కన పెట్టేసి రౌడీ షీటర్లతోటి, నక్సల్స్ తోటి తిరిగే ఒక సందర్భం ఏర్పడింది. అలా ఏర్పడిన తర్వాత ఒకరోజు నేను ఇంకా రౌడీయిజం అన్నప్పుడు, నక్సల్స్ అన్నప్పుడు
ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్ పోక తప్పదు. నా మీద ఒకనొక సందర్భంలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు అయింది. నేను పోలీస్ స్టేషన్కు పోయే సందర్భంలో మా నాన్నగారు ఆయన ఎంత హడావుడైపోతున్నాడు, ఎంత ప్యానిక్ అయిపోతున్నాడు, ఎంత భయభ్రాంతులకు గురైపోతున్నాడు, ఎంత యాంగ్జైటీ అయిపోతున్నాడు అని అంటే నేను ఇప్పుడు మాట్లాడి చెప్పే మాటలతోటి వర్ణించలేను. ఆయన తన గుండెల మీద చేసుకొని అమ్మో వామ్మో అనే మాటలు చెబుతూ, ఎందుకంటే రౌడీలతోటి ఉంటే, గూండాలతోటి ఉంటే, నక్సలైట్లతో ఉంటే పోలీసులు తీసుకుపోయి ఏం చేస్తారో నా కొడుకుని, చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్కి పోయిన టైంలోనో చిన్నప్పుడు ఏదో చిన్న 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 చెప్పని పనులు చేసినప్పుడు ఏదో 2 దెబ్బలు కొట్టుంటారు, కానీ జ్ఞాపకం వచ్చిన తర్వాత ఒక దెబ్బ కూడా కొట్టకుండా సాదుకున్నాం ఇప్పటి వరకు కంటికి రెప్పలాగా. పోలీసుల చేతిలో పడితే ఎలా తంతారో ఎలా కొడతారో అనే బాధ, భయం ఆయన కళ్ళల్లో నేను నేరుగా చూశాను. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. నేను అందుకే ఇప్పటి వరకు ఒక మర్డర్ కూడా నేను పెద్ద పెద్ద రౌడీలతో తిరిగాను, పెద్ద పెద్ద గూండాలతో తిరిగాను, నక్సలైట్లతో తిరిగాను, కానీ ఇప్పటి వరకు ఎవడిని ఎందుకు చంపలేకపోయాను అని అంటే ప్రధాన కారణం మా నాన్న, మా అమ్మ. వాళ్ళు చూపించిన ప్రేమ. ఆ ప్రేమే ఇప్పుడు డాక్టర్ని చేసింది. నేను కనీసం పాస్టర్ని కాకపోయినా ఈరోజు మీ అందరికీ నేను ఉపయోగపడుతున్నాను. క్రైస్తవ్యం కోసం ఒక క్రైస్తవ ఉద్యమకారుడిగా నేను ఈరోజు పోరాడుతున్నాను అంటే ఆ రోజు వాళ్ళు కోరుకున్న కోరికలు, వాళ్ళు చేసిన ప్రార్థన. నేను పాస్టర్ని కాకపోవచ్చు, కానీ పాస్టర్లందరూ సక్రమంగా ఈరోజు తమ తమ చర్చిలలో ప్రార్థనలు చేసుకోవాలంటే గత 6-7 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు పాస్టర్ల పైన, క్రైస్తవ్యం పైన జరుగుతున్నటువంటి దాడులన్నింటినీ అరికట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఎంతోమంది మత ఉన్మాదుల్ని నోరు మూపించాం. అటువంటి మా తండ్రి గారు, మా నాన్న, ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న ఆ జాలి, దయ అనేది సరే చాలామంది తల్లిదండ్రులకి అలాగే ఉంటుంది. నాలాగా చాలామంది తల్లిదండ్రుల ప్రేమకు దాసోహం అయిపోయిన కుమార్తెలు ఎంతోమంది ఉంటారు. కానీ ఇంత డిఫరెంట్ మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. ఒక కూతురికి తన భర్త చనిపోయిన ఎన్నో కుటుంబాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కానీ ఒకానొక సందర్భంలో మా అక్కగారైనటువంటి మా పెద్దక్క తన భర్త చనిపోయినందుకు మనం దినాలు లేదా పెద్ద కర్మ, మన క్రైస్తవ్యంలోనైతే జ్ఞాపకార్థ కూడిక అంటాం కదా, అది అయిపోయిన రోజే ఆయన ఆమె మొహాన్ని చూసి నా బిడ్డ ఇంకా ఒంటరి మహిళ అని చూసి ఆ విషయాలు ఆలోచించి ఆ బాధకు తట్టుకోలేక ఆ రోజే అర్ధరాత్రి నుంచి ఆయనకి గుండెలో నొప్పి వస్తూ ఉంది. ఎవరికి చెప్పుకోలేకపోయాడు. నేను ఖమ్మంలో ఉన్నాను, ఆయన వేరే ప్లేస్లో ఉన్నాడు. నాకు ఫోన్లు చేశారు. ఆ రోజు రాత్రి హాస్పిటల్లో తీసుకొచ్చారు. దాని గురించి మీకు క్లారిటీగా చెప్తాను. దానికి ముందు ఆయన గురించి ఇంకా మనం చెప్పుకుంటూ రావాలి అని అంటే, మేమిప్పుడు మా అక్కయ్య, మా అన్నయ్య, నేను, మా ముగ్గురు కంటే ముందు ఇంకో 3 పుట్టారు, వాళ్ళు చనిపోయారు. మేము అప్పుడు హైందవులుగా హిందూలో ఉన్నాము. అనేక దేవుళ్ళకి మా నాన్నగారు, మా అమ్మగారు అనేక దేవుళ్ళకి, వాళ్ళ పేర్లు అక్కర్లేదు కానీ అనేక దేవుళ్ళకి పూజించారు. అనేక తాంత్రికుల దగ్గరకు వెళ్ళారు. అనేక జ్యోతిష్యాలు చెప్పించుకున్నారు. ఎంతోమంది ఎన్నో చెప్పారు, అన్నీ చేశారు. చివరికి మీకు పిల్లలు పుట్టాలంటే ఈ నేలను అలికి
ఆ నేలపైన, అలికిన నేలపైన అన్నం కలుపుకొని తినాలి అంటే మా అమ్మగారు మా నాన్నగారు అది కూడా చేశారంట. ఆ విషయం నాకు కొంత ఏజ్ వచ్చిన తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు చెబితే కళ్ళల్లో నుంచి నీళ్ళెమ్ముకొని గుండెల్లో బాధ, గుండె బ్రద్దలైపోయింది. మనం ఒక ప్లేట్లో భోజనం చేయాలంటే 10 సార్లు కడుక్కొని తింటాం. అటువంటిది భూమిపైన ఒక ఎడారి స్థలాలలో అక్కడ ఎవరు టాయిలెట్లు పోసారో తెలియదు, ఎవరు మోషన్కి వెళ్ళారో తెలియదు, అక్కడ ఎవరు కాళ్ళతో తొక్కారో తెలియదు, అక్కడ ఏమున్నాయో తెలియదు మనకి. అటువంటి స్థలాలలో వాళ్ళు పిల్లలు పుట్టడం కోసం, అంటే పిల్లలంటే ఎంత పిచ్చుంటే భూమిపైన అలికి ఆ అలికిన దానిపైన వాళ్ళు ఇద్దరు కూర్చొని భోజనం చేశారట. అటువంటి గొప్ప తల్లి, గొప్ప తండ్రి మాకు కలిగినందుకు నిజంగా నేను ధన్యుడిని అనుకుంటున్నాను. మా కుటుంబంలో అందరికీ దాదాపు మా బాబాయిలు, మా నాన్న అందరూ హార్ట్ అటాక్ తోటే పోయారు. అందరూ హార్ట్ అటాక్ తోటే వెళ్ళిపోయారు. మా ముగ్గురు బాబాయిలు, మొత్తం 4, మా ముగ్గురు బాబాయిలు, మా నాన్నతో 4, అందరికీ కొంతమందికి కార్డియాక్ అరెస్టు, కొంతమందికి హార్ట్ అటాకులు, ఇలా అందరూ ఏదో ఒక కారణం మొత్తానికి హార్ట్ అటాకులతోటే పోయారు. హార్ట్ అటాకే వాళ్ళని చంపేసింది. మీ ఆదర్ల అనే కుటుంబంలో హార్ట్ అటాకులు ఉన్నాయి అని కొందరు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. హార్ట్ అటాకులు ఉన్నా పర్వాలేదు, మా నాన్నకు మా బాబాయ్లకు ఉన్న జీన్స్ మాకు వచ్చి మేము కూడా హార్ట్ అటాకులతో పోయినా పర్వాలేదు, కానీ ఎందుకంటే వాళ్ళ జీన్స్ వచ్చాయి. కొంతమంది అనుకుంటారు వీళ్ళెక్కడ తల్లిదండ్రులు, వీళ్ళకి వచ్చిన రోగాలు మాకు వచ్చినాయని, కానీ నేను అలా అనుకోవట్లేదు. అటువంటి గొప్ప తండ్రి కడుపులో పుట్టినందుకు, అటువంటి గొప్ప తల్లి కడుపులో పుట్టినందుకు వాళ్ళ రోగాలు హార్ట్ అటాక్లే కాదు, ఇంకా ఏమొచ్చినా మాకు పెద్ద పరాకేం పడదు. బ్రతికినంత కాలం సమాజం కోసం అంతో ఎంతో సేవ చేస్తూ ఉన్నాం, క్రైస్తవ్యం కోసం పోరాడుతూ ఉన్నాం. ఇప్పటివరకు నీతిగాను, వాళ్ళు నేర్పిన నిజాయితీగాను, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతితోనే బ్రతుకుతూ ఉన్నాం. మధ్యలో మత ఉన్మాదుల్ని బెదిరించే కార్యక్రమాలు ఎందుకు వచ్చాయంటే, నేను బాగా బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డాక్టరు వృత్తిని కూడా కాసేపు పక్కన పెట్టి రౌడీలతోటి, నక్సల్స్ తోటి బాగా తిరిగాను కాబట్టి నాకు ఈ డాక్టర్ వృత్తి కంటే, ఆ క్రైస్తవ్యంలో నేర్చుకున్న ఆ బైబిల్ ట్రైనింగ్ కంటే అతి దారుణంగా నేను రౌడీలతోటి, నక్సలైట్లతో తిరిగింది నా బ్రెయిన్లో బాగా నాటుకుపోయింది. ఎందుకంటే నేను ఆషామాషి వ్యక్తులతో తిరగలేదు, నొప్పులతో చెలగాటం ఆడొచ్చాను. నేను శత్రువుకి ఎదురుపోయేవాడిని, నొప్పుతో చెలగాటం ఆడేవాడిని. చావు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి సెంటీమీటర్, అంటే ఒక వెంట్రుక వరుస నుంచి తప్పించుకొని వచ్చేవాడిని. నేను ఎన్నో మర్డర్లు చేయాల్సి ఉండే. దేవుడు నా చరిత్ర వెనుక అటువంటి మర్డర్లు నా చరిత్రలో రాయొద్దు అని ఆయన చేపించలేదు కాబోలు. ఎన్నో సందర్భాలలో ఎంట్రుక వరుసతోటి, అంటే ఎంట్రుక వరుస అంత దగ్గరలో జైలుకు వెళ్ళే కార్యక్రమాలకి దగ్గరకు వెళ్ళాను, కానీ కాలేదు. ఆ రోజుల్లో జరిగిన సన్నివేశాలు ఈ రోజుల్లో నేను గుర్తు చేసుకుంటే యాక్చువల్గా జైలుకు పోతే మళ్ళీ తిరిగి రాలేను అని అనుకునే అంత దారుణాతి దారుణమైనటువంటి సంఘటనలు
రౌడీజంలోకి, నక్సలిజంలోకి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్నాను. దానితోటే, ఆ దమ్ము, ఆ ధైర్యంతో నేను క్రైస్తవ్యంలో ఉన్న పాస్టర్లకి అండగా నిల్చున్నాను, ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. మతోన్మాదులందరినీ 6-7 సంవత్సరాల క్రితం, మీకు తెలుసు పేర్లు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, హమారా ప్రసాద్ అనేవాడిని, ఇంకా కొంతమందిని, చాలామందిని ఓడించి చాలా రోజుల వరకు వీడియోలు పెట్టకుండా, క్రైస్తవ్యంలో కూడా మునగాళ్ళు ఉన్నారు, చికాకులు చేస్తారనే భయాలకు గురి చేసే విధంగా నేను తయారయ్యాను అని అంటే, ఆ రోజుల్లో నేను చేసిన రౌడీజాలు అవన్నీ నా బాడీలో అంతో ఎంతో మిగిలిపోయాయి. కాబట్టి నేను రౌడీలతోటి, నక్సల్స్తో తిరిగేటప్పుడు కూడా నేను మా నాన్నగారిని చాలా భయభ్రాంతులకు గురి చేశాను. అంటే నేను అందులో పూర్తిగా ఇరుక్కుపోయాను. ఎలా అంటే, రోజుకి సెటిల్మెంట్లు, దందాలు, వాడిని కొట్టాలి, ఈయన్ని కొట్టాలి, మర్డర్ ప్లాన్లు వేయాలి, ఎవరిని ఎలా చంపాలి, ఎవరిని ఎలా భయపెట్టాలి. నేను ఒక సిగరెట్ తాగుతూ ఆలోచించేవాడిని, ఆంధ్రప్రదేశ్లో పరిటాల రవి, మద్దుల చెరువు సూరి అంతా కంటే ఎక్కువ డాక్టర్ వృత్తి ఎటు వెళ్ళిందో తెలియదు, బైబిల్ ట్రైనింగ్ ఎటు వెళ్ళిందో తెలియదు. అనివార్య కారణాల వల్ల రౌడీజంలోకి దిగాను. ఫ్యాక్షనిస్టులతోటి కంటే భయంకరమైన ఫ్యాక్షనిస్ట్ని కావాలని అతి భయంకరంగా కోరికలు ఉండేవి. నేను రక్త చరిత్ర పాటలు వింటా ఉంటే, నా కుడివైపు ఒక 100 మంది కత్తులతోటి, నా ఎడమవైపు ఒక 100 మంది కత్తులు పట్టుకొని నాకు బాడీ గార్డ్స్ లాగా నిలబడే ఫీలింగ్స్ వచ్చాయి. చాలా దారుణమైన సంఘటనలు చేశాము, కానీ అవి కొన్ని వెలుగులోకి వచ్చాయి, కొన్ని రాలేదు. అవి రానందుకు నేను చాలా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మర్డర్లు చేసిన సంగతులు, లేకపోతే అటెంప్ట్ మర్డర్లు కేసులు అతి నీచమైనవి, అతి భయంకరమైనవి. దేవుడు అటువంటి వాటిలలో ఎవడి రక్తాన్ని నా కళ్ళ చూడకుండా దాదాపు కొట్టొచ్చేవాడిని. వాడిని కొట్టడం, ఈయన్ని కొట్టడం, వాడిని హింస పెట్టడం, ఈయన్ని హింస పెట్టడం లాంటివి చేసేవాడిని. కానీ ఏనాడు కూడా ఎవరిని చంపలేదు. చంపడానికి కూడా ప్లాన్లు చేసాం, అది ఆయన కృప. ఎవరిని చంపనీయకుండా ఈ చేతులతోటి ఎవరిని చంపకుండా ఆయన చేశాడు. ఆ రోజుల్లో బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు మా అమ్మ చాలా ఆనందపడింది. డాక్టర్గా నేను నేర్చుకునేటప్పుడు మా నాన్న సంబరపడ్డాడు. నేను వైద్యం అందిస్తున్నప్పుడు ప్రజలకు మా నాన్న బాగా సంబరపడ్డాడు. చెప్పాగా, అనివార్య కారణాల వల్ల నేను రౌడీజంలో అందులో ఇమిడిపోయాను. ఆ తర్వాత కొంతకాలం ఆయనని నేను ఇబ్బంది పెట్టాను. ఆయన చాలా బాధపడ్డాడు నా గురించి. ఎంతో మంచి పిల్లగాడు, మంచి మనిషి, ఇలా తయారెందుకు అయ్యాడు, ఇలా ఎందుకు అవుతున్నాడు అని చాలా బాధపడ్డాడు. దానికి నేను కూడా తర్వాత చాలా చింతించాను. కొన్ని రోజుల తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఈ రౌడీజాలకి, ఈ దారుణాలకి ఒకరోజు ఫుల్ స్టాప్ పెట్టాను. ఆ ఫుల్ స్టాప్ నేను పెట్టలేదు, దేవుడే పెట్టాడు ఫుల్ స్టాప్. దేనికైనా దేవుడే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒకరోజు భయంకరమైన కడుపుల నొప్పి వచ్చింది. ఆ కాడ నుంచి వెళ్ళి నేను అంటే రౌడీలతో తిరిగేటప్పుడు రోజు ఒక ఫుల్ బాటిల్ మందు తాగేవాడిని. దాదాపు ఒక 2 పెట్టెలు సిగరెట్లు తాగేవాడిని. దాదాపు రోజు ఒక 5-6 లేదా 10 పాన్లు తినేవాడిని. ఆర్కే రత్న కలకత్తా. ఇంకా తుపాకుల బేరాలు చేసాం, తుపాకులు అమ్మాం. అదేంటో నాకు అర్థం కాలేదు. మేము పోయిన రోజు, మేము అమ్మే రోజు ఎప్పుడు నేను దొరకలేదు. నేను పోయిన రోజు వాళ్ళు దొరికేది, తన్నులు తినేది. వాళ్ళని పిచ్చికొట్టుడు కొట్టినా వాళ్ళు నా పేరు చెప్పకపోయేవాళ్ళు. అలా దేవుడు చాలాసార్లు నన్ను తప్పించాడు తన పని వాడుకోవడానికి. అందరూ చచ్చిపోయారు నాతోటి. దాదాపు నా స్నేహితులందరూ, నాతోటి తుపాకులు అమ్మిన వాళ్ళందరూ చచ్చిపోయారు.
తుపాకులు మోసినోడు చచ్చిపోయిండు, తుపాకులు అమ్మినోడు చచ్చిపోయిండు, కొన్నోడు చచ్చిపోయిండు, అందరూ చచ్చిపోయారు. ఈరోజు మీ ముందు ఇలా బ్రతికున్నాను అని అంటే ఇంత మీకు ఎందుకు చెబుతున్నాను, నా గురించి ఎందుకు చెప్తున్నాను, ఈరోజు మా నాన్నగారి గురించి చెప్పేది అని అంటే ఆయన ప్రేమ, మా నాన్నగారి ప్రేమ, మా అమ్మ ప్రేమ వల్లనే నేను మారాల్సి వచ్చింది. ఎంతకాలానికైనా నేను వాళ్ళ ప్రేమ గురించే మారిన. మా నాన్నగారు 2016లో చనిపోయిన తర్వాత కూడా నేను చాలా రౌడీజాలకి దానికి దీనికి పాల్పడిన, ఒకే రోజు 6 మర్డర్లు వేయాలనుకున్న, 6 మర్డర్లు ఒకటే రోజు ప్లాన్ వేసిన, 6గురిని ఒకటే రోజు చంపాలని నా గోలు పెట్టేసిన. ఎక్కడెక్కడ ఎంతమందిని, ఒక్కడిని ఎంతమంది చంపాలి, 6గురిని అంటే దాదాపు 15 మంది ఉన్నారు. చంపాలనుకున్నాను 6గురిని ఒకటే రోజు మర్డర్ ప్లాన్ వేశాను. వేసే ముందు నా అక్క పోలీస్ ఉంది, మా అక్క ఒక ఆమె ఇప్పుడు ఏఎస్ఐగా చేస్తుంది, పేరేం అక్కర్లేదు, హైదరాబాద్లోనే ఉంది. ఒక్కసారి సలహా అడిగాను నేను, 6గురిని ఇలా ప్లాన్ వేశాను చంపేద్దామని, నీ సలహా చెప్పు పోలీసు కాబట్టి అని అడిగాను. ఏముందో తెలిస్తే షాక్ అవుతారు మీరు. ఒక పనికి రాని విషయం కోసం 6గురిని మర్డర్ చేయడం అవసరమా నాన్న? పెద్ద మచ్చబడిపోతుంది, జీవితం స్పాయిల్ అయిపోతుంది. నువ్వు ఎంత తప్పించుకుందామని చెప్పినా, సీసీ కెమెరాలు లేకపోయినా, నువ్వు కాదు అని నిరూపించుకోవడానికి ప్లాన్ చేసినా నువ్వు తప్పక దొరకాల్సిందే, ఆ 6గురిని చంపితే అనని వద్దు అని ఆమె ఇప్పుడు నేను చెప్పిన మాటల కంటే నాకు వేరే భాషలో బాగా అర్థమయ్యేలా నాకు మోటివేషన్ చేసింది. చంపడానికి వెళ్ళిన మనుషులు కూడా తిరిగి వచ్చేలాగా మా అక్క నాకు మోటివేషన్ చేస్తే నేను వాళ్ళని మోటివేషన్ చేసి పిలిపించాల్సిన పరిస్థితి వచ్చింది. మా ఇంట్లో మా అన్నయ్య నేను మర్డర్ ప్లాన్ వేస్తున్నాను, చంపుతాను అని తెలిసి, మా అక్క కూడా, మా అమ్మ ఆల్రెడీ ఈ విషయాలు తెలిసి మా అమ్మ చావుకి దగ్గరగా అవుతుంది అని తెలిసి, మా అక్క వాళ్ళు నాకు దగ్గరకు వచ్చి చెప్పేంత ధైర్యం చేశారు. ఆ రోజుల్లో చేసి మా అక్క చెప్పింది నాతోటి, మా సొంత అక్క, నీ వల్ల అమ్మ చచ్చిపోయేలా ఉంది, నువ్వు చేసే వాటికి అమ్మ చనిపోయేలా ఉంది, అమ్మ ఒకవేళ చనిపోతే దానికి నిర్దాక్షిణం నువ్వే, అమ్మ ఆల్రెడీ మనెదబడింది, ఇంకా అమ్మ డుక్కు గింత అంతా కొట్టుకుంటా ఉంది, నువ్వు గిన ఇట్లాంటివి చేస్తే అమ్మ చనిపోతుంది అనేసి చెప్పింది. నేను తక్షణమే మనసు మార్చుకున్నా. నేనిప్పుడు వీళ్ళని ఎవరిని చంపకపోవడం వల్ల నాకు ఒరిగేది ఏమీ లేదు, చంపినా ఒరిగేది ఏం లేదు, చంపకపోయినా ఒరిగేది ఏం లేదు. కానీ నన్ను కన్ని, నన్ను పెంచి, నన్ను ఇప్పటి వరకు, నేను మొన్నటి వరకు నన్ను ఫాలో అయ్యే వాళ్ళ తెలుసు, మొన్నటి వరకు ఇప్పుడు నాకు 38 సంవత్సరాలు, 38 సంవత్సరాలు కూడా మా అమ్మ నన్ను 3 నెలల పిల్లగానే చూసుకున్నట్టే చూసుకుంటుంది ఇప్పటికీ, స్టిల్ నౌ టుడే, ఈ వీడియో పెట్టే వరకు కూడా. మరి అటువంటి తల్లి నేను చేసే ఎదవ పనులకి చనిపోతే దానికి కారణం నేను కావద్దు అని, ఈ విషయాలన్నీ మీకు నేను ఏదో నా గొప్పల కోసం చెప్పట్లేదు. నా గొప్పల కోసం చెప్పాలంటే ఎంతోమంది నన్ను ఇంటర్వ్యూలు అడిగారు, నా ఛానల్లో నా గురించి నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను మీ పెట్టమని చెప్పి అడిగారు. ఎంతోమంది నా ఫాలోవర్స్, దాదాపు కొన్ని 100 మంది 1000 మంది, మీ సాక్ష్యం ఎప్పుడన్నా పెట్టండి బ్రదరు అని ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అడుగుతూ ఉంటారు. మీ సాక్ష్యం అసలు తెలియదయ్యా, ఎప్పుడు సమస్యల గురించే మాట్లాడతారని అంటారు. నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క విచిత్రమైన సంఘటనలు ఉంటాయి. తప్పకుండా దేవుడి చిత్తం అయితే ప్రతి విషయాన్ని, నేను రౌడీయిజంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క గట్టుని, ఒక్కొక్క మెట్టుని ఎలా ఎక్కుకుంటూ వచ్చాను,
వైద్యం చేసేటప్పుడు నేను వైద్యం ఎలా చేశాను, బైబిల్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నాకేం జరిగింది, చిన్నప్పటి నుండి వెళ్ళి నన్ను ఎలా పెంచారు, ఎలా పెరిగాను, మా అమ్మ మా నాన్న నన్ను ఎలా పెంచారు, ఏ రోజైనా కొట్టారా, తిట్టారా, మన పరిస్థితులు ఏంటి, మన కుటుంబ పరిస్థితులు ఏంటి అనే విషయాలు ఇంకా రాబోయే కాలంలో అనేక వీడియోలలో నేను మీకు చెప్తాను. నా గురించి నాకే కాదు, మీ గురించి కూడా తెలియాలి. కాకపోతే మధ్యలో ఒక రౌడీజాలు, రాజకీయాలు, ఈ నక్సలైట్లు తప్ప మిగతాదంతా పద్ధతిగా, ప్రేమగా, జాలి దయతో, సమాజం పట్ల గౌరవంగా ఎలా ఉండాలని వాళ్ళు నేర్పినవి ఒకనాటికైనా రియలైజ్ అయ్యి ఈరోజు మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాము అంటే మా నాన్నగారి భయం, మా అమ్మ నేర్పిన భక్తి. చిన్నప్పటి నుండే నన్ను సండే స్కూల్కి తోలేది, చిన్నప్పటి నుండే నన్ను ప్రైవేట్ స్కూళ్ళల్లో మంచిగా చదివించారు. చిన్నప్పటి నుంచెల్లే మా నాన్న డాక్టర్ కావాలని కోరుకున్నాడు. అన్నీ జరిగాయి. అందులో ఒక ఎక్స్పీరియన్స్ రావడానికి రౌడీజం, నక్సలెట్లు ఇవి కూడా అలవాటయ్యాయి. ఏదైనా అంతా మన మంచికే. నేను మొన్న చూశాను, మొన్న కాదు దాదాపు ఒక 6-7 నెలల క్రితం పాస్టర్ జయప్రకాష్ పాల్ గారు వాళ్ళ కొడుకులు రాజు ప్రకాష్ పాల్, ఇంకా ఇద్దరి పేర్లు నాకు తెలియదు, పాస్టర్ల కొడుకులు నీతి, నిజాయితీ, నిబద్ధతగా ఏ అలవాట్లు లేకుండా బ్రతుకుతారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు కూడా తల్లిదండ్రులది లేకుండా ఎన్నో చెడు పనులకు, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. తర్వాత తెలుసుకున్నామని చెప్పారు. ప్రతి కుటుంబంలో జరుగుతూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి వెళ్ళి తల్లిదండ్రులు ఎవరైనా, నాకు పుట్టే పిల్లలైనా, నేను మా తల్లిదండ్రులకు పుట్టాను కాబట్టి వాళ్ళ పిల్లగానైనా నేను, ఎవరైనా కూడా తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్గాను పద్ధతిగాను పెంచాలనుకుంటారు. ఎక్కడో నూటుకో కోటుకో గాలికి వదిలేస్తారు, అది వేరే విషయం. ప్రతి తల్లిదండ్రులు పద్ధతిగా ఉండాలి, మా పిల్లలు నీతి నిజాయితీగా ముందుకెళ్ళాలని కోరుకుంటారు. కొన్ని చేస్తాం, కొన్ని చేయలేము. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాలలో దారులు వేరైపోతాయి. అది ఏదో ఒక రోజు రియలైజేషన్ వస్తుంది, మళ్ళీ మనం మారుతాం. నేనిప్పుడు క్రైస్తవ్యంలోకి యేసుక్రీస్తే నా దేవుడు అని నేను 100% వచ్చాను. కానీ ఏ క్రైస్తవుడైనా నిజమైన క్రైస్తవుడు ఎప్పుడైతాడో తెలుసా? క్రైస్తవ్యంలోకి రావడం కాదు, యేసుక్రీస్తు దేవుడని నమ్మితే ఎమ్మటే 100% క్రైస్తవుడు అవుతాడని కాదు. వాడు పద్ధతులు, వాడి తీరు, వాడి మాటలు, వాడి భాష, వాడి ఆలోచన, వాడి కోపం, వాడిలో ఉన్న ప్రతి దాన్ని అణుచుకొని వాటినన్నిటిని ఎప్పుడైతే సమాధి చేస్తాడో అప్పుడే నిజమైన క్రైస్తవుడు అవుతాడు. ఇది నిజమైన క్రైస్తవుడు ఎవడు అని నన్ను ఎవడైనా అడిగితే చెప్తున్నాను, కోపం, ఆవేశం, బూతులు, మర్డర్ ప్లాన్లు, ఇంకా ఏమైనా అబద్ధం, మోసం, దుర్బుద్ధి, దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు, భూమిపైన ఏ చెడు కార్యక్రమాలు ఏతున్నాయో వాటన్నిటిని సమాధి చేసి యేసుక్రీస్తులాగా నిజంగా బ్రతికేవాడే నిజమైన క్రైస్తవుడు. మొన్న ఒక రోజు నేను ఏదో వీడియో మాట్లాడుతూ, నేను ఇప్పుడు 60-70% మారాను, క్రైస్తవంలో ఉన్నాను, క్రీస్తుని తెలుసుకొని 60-70%లోనే ఉన్నానంటే ఎవరో ఫోన్ చేసి నన్ను అడుగుతూ ఉన్నారు, ఏంది బ్రదర్ ఇంకా మీరు పూర్తిగా క్రైస్తవ్యంలోకి రాలేదా అని. క్రైస్తవ్యంలో మీరు అనుకున్నట్టు యేసుక్రీస్తు ఆయనే నిజమైన దేవుడు, ఇంకా యేసుక్రీస్తు తప్ప ఏరే దేవుడు లేడు అన్నంత మాత్రాన మీరు నిజమైన క్రైస్తవులు అయిపోరు. అన్నీ మారాలి. దేవుడు ఆయన నిజమైన దేవుడు అని ఒప్పుకోవడం వేరు, అలా జీవించడం వేరు. ప్రేమ, జాలి అన్నీ కలిగి ఉండాలి. ఎవడి మీద కోపం, ద్వేషం, బూతులు, అసూయ, నరహత్య, వ్యభిచారం, దొంగతనం, మోసం, ఈ లీస్ట్ ఏదైతే ఉందో ఆ లీస్ట్ మొత్తం తలకాయ ఉంచుకోవాలి. చంప కొడితే నిజంగా ఇప్పుడు మనం యుద్ధాలు చేస్తా ఉన్నాం మతోన్మాదుల పైన, అది కూడా తప్పు అసలు వాస్తవం చెప్పాలంటే.
ఎందుకంటే నా నిమిత్తము మీరు నిందించబడి, అవమానించబడి, దూషింపబడి, ఇబ్బందుల పాలై ఆగమాగమైనప్పుడే మీరు అప్పుడు ధనిలు అన్నాడు ఆయన. మనం ఇప్పుడు రక్షించుకోవడం కోసం క్రైస్తవ ఉద్యమకారులను అది ఇదని నాలంటి వాడు బయటకు వస్తూ ఉన్నాడు. వాస్తవంగా అది ఒక మాటలో చెప్పాలంటే అది కరెక్ట్ కాదు, కానీ మరి కాపాడుకోకపోతే ఇంకా హీనమైపోతామని నాలాంటి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ చెంప కొడితే ఇంకో చెంప చూపించాలి, ఒక చొక్క నాది అంటే రెండో చొక్క కూడా ఇచ్చి పంపించాలి. మన భూమి పక్కన ఎవరిదన్నా భూమి ఉందనుకో, ఆ భూమి నాదే ఇంత అంటే జానడు అంటే 2 జానలు ఇచ్చి పంపించేంత బుద్ధి నీలో ఉన్నప్పుడే యేసుక్రీస్తును నువ్వు నిజంగా నమ్మిన వ్యక్తి అవుతావు. అటువంటి కొన్ని సంఘటనలు, అటువంటి జ్ఞానయుక్తమైన పనులు మా నాన్నగారు మాకు నేర్పించారు. ఆయన కడుపులో, మా అమ్మగారి కడుపులో పుట్టినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. మనం బీదవాళ్ళమే అయినా మేము ఒక గొప్ప ఆస్తిని ఇచ్చారు ఆయన. ఆయన ఆడవాళ్ళని ఎలా గౌరవిస్తాడో, ఎలా ప్రేమిస్తాడో తెలుసా మీకు? కులం చూడ్డు, మతం చూడ్డు. మా నాన్నగారు రోడ్డు మీద పోయే ప్రతి స్త్రీని కూడా చెల్లాని కూడా పిలవడు. యారా, ప్రేమగా యారా చెల్లి, ఉత్త చెల్లి కాదు, యారా చెల్లి, అమ్మ. ఒక సందర్భంలో నేను మా నాన్నగారి పక్కన కూర్చున్నప్పుడు మా బాబాయ్ కూతురుకో ఎవరికో ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది అని ఆయన చెవులకి కాస్త ఎవరో చెప్పారు. కుండ బద్దలు కొట్టినట్టు ఏడుస్తూ ఉన్నాడు. అరే ఇప్పటిదాకా ఆడవాళ్ళందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఒక్క ఆడవం కూడా ఏడవలేదు, ఈయనెందుకు ఏడుస్తూ ఉన్నాడు అనుకుంటున్నాను నేను. ఆయన గురించి నేను మీకు చాలా తక్కువ చెప్పాను, చెప్తే బాగోదేమో అనుకోను. కానీ ఇటువంటి సందర్భాలు, ఇటువంటి లక్షణాలు ఆయనలో కొల్లలు ఉన్నాయి. నాకు చాలా సంవత్సరాలు, దాదాపు ఒక 4-5 సంవత్సరాలు నేను మారడానికి కారణం, ఆ రోజుల్లో సిగరెట్లు, మందు అని చెప్పాను కదా, అది నాకు కడుపు నొప్పికి దారితీసింది. ఆ రోజుల్లో అయినా నేను పడే నొప్పి కంటే ఆయన పడే వేదన, ఒక స్త్రీ ప్రసవ వేదన పడితే ఎలా ఉంటుందో అలా పడేవాడు ఆయన. కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు హాస్పిటల్లో పెట్టాడు నా కోసం. ఎన్నో ఎకరాల భూమి కొనుక్కునే ఆయన డబ్బులు నా కోసం హాస్పిటల్ పెట్టాడు. నేను డాక్టర్నే, కానీ నాకు ఒక లిమిట్ ఉంటుంది కదా నా వైద్యం చేసుకోవడానికి. ఎండోస్కోపీ చేయాలంటే నేను చేయను కదా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేయాలి. ఆ రోజుల్లో ఈసీజీ అంటే దగ్గర పట్ల 7 కిలో పెద్ద హాస్పిటల్లో కొరకాలి. నేను లేస్తే హైదరాబాద్లోనే హాస్పిటల్లో ఉండేటోండి. మరి దేవుడు ఆయన అలా మార్చుకున్నాడు. ఆయన ప్రేమ, మా నాన్నకి అంత ప్రేమనిచ్చాడు కాబట్టి 4 సంవత్సరాలలో తీయన్రా బండ్లు అంటే ఎక్కనరా 10 మంది అని రోజుకి లేస్తే 3-4 సార్లు హాస్పిటల్లో వచ్చేది. ఆ హాస్పిటల్ ఏమైనా దగ్గర ఉందా అంటే 50-60 కిలోమీటర్లు. అర్ధరాత్రి లేపేవాడిని, డే టైంలో లేపేవాడిని, అసలు టైమింగ్ అనేది లేదు. అయినా కూడా ఏ రోజు కానీ రౌడీలతో తిరిగి ఇలా అయ్యాడు, నక్సల్స్తో తిరిగి ఇలా అయ్యాడు అని ఏ రోజు కూడా చిరాకు పడలేదు, ఏ రోజు కూడా కోప్పలేదు. అదే ఆయన ప్రేమ. ఎంతో సంపాదించి వెనకేసుకునే డబ్బులన్నీ లక్షలను హాస్పిటల్లో పెట్టేపించాను. నేనే పెట్టిపించిన. తండ్రి ప్రేమ అలా ఉంటుంది. నేను ఇదంతా నా గొప్ప కోసమో లేకపోతే దేనికోసమో చెప్పట్లేదు. ఇదంతా తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చెప్తున్నాను. కొంతమందికి తండ్రి ప్రేమ ఎంత చూపించినా దాన్ని తక్కువ తీసుకుంటారు. చిన్నప్పటి నుంచి వెళ్ళి కంటికి రెప్పలా చదువుకున్నా పట్టించుకోరు. పెద్ద పెరిగిన తర్వాత భార్య మీద ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది, పిల్లల మీద ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది. భార్యని పిల్లల్ని ప్రేమ ఎక్కువ పెంచొద్దని అనట్లేదు, కానీ చిన్నప్పటి నుంచి వెళ్ళి పెళ్ళయ్యే వరకు కంటికి రెప్పలాగా చూసుకునే తల్లిదండ్రులను కూడా, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలాగా చూసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మా ఇంటికి ఎప్పుడైనా
మా నాన్నగారి స్నేహితులు ఎవరైనా వస్తే మొదట కనీసం ఛాయ్ పోయాలి ఫస్ట్. ఆయన పోయే ముందు 10 సార్లైనా బ్రతిలాడతాడు. ఆయన భోజనం చేసి వెళ్ళండి, భోజనం చేసి, మామూలుగా చూడడానికి వచ్చిన, మామూలుగా మాట్లాడడానికి వచ్చిన, ఛాయ్ తర్వాత కనీసం పోయే వరకు కనీసం ఒక 10 సార్లైనా ఆయన బ్రతిమలాడతాడు. ఆయన భోజనం తినాలని, భోజనం చేయాలని. నేను అప్పుడప్పుడు అనేవాడిని, ఆయన వచ్చిందే ఇక్కడ వాళ్ళ ఊరు పక్కనే, పోయి భోజనం చేస్తాడు కదా, ఎందుకు అంతగానం బతిలాడడం, ఎందుకు అంతగానం బతిలాడతావు అని అంటే, ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం మంచినీళ్ళు అనిచ్చి పంపాలా, కనీసం ఛాయ్ అన్న పోయాలా. మన ఇంటి దగ్గర ఆయన 2 గంటలు మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నాడు. 2 గంటలు ఉన్నాడు మన దగ్గర. మార్నింగ్ 8-8:30కి తినే భోజనం, టిఫిన్ పల్లెటూర్లలో 10:30-11 అవుతుంది. ఆ టైంలో భోజనం పెట్టకపోతే ఎలారా, కళ్ళు తిరిగి మధ్యలో నన్ను పడిపోతే అసలే కాలినడకని వెళ్ళేవాడు అని మాకు చెప్పేవాడు. అదే ఆ ఇన్స్పిరేషనే, ఆ మాటలే ఎక్కడ పెరిగితే అయ్యే అలవాట్లు వస్తాయి అన్నట్టు చిన్నప్పుడు నేను మన ముఖ్యమంత్రి 2007-2008 అనుకుంటా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్న సందర్భంలో రోజు మార్నింగ్ 7:45కి సీఎం క్యాంప్ ఆఫీస్కి, అప్పుడు నాకు మూతి మీద మీసాలు, గడ్డం అసలు ఏం రాలే, చాలా చిన్నపిల్లగానే నేను. ఆ రోజుల్లోనే ఎంతోమంది పేషెంట్లని హైదరాబాద్ తీసుకొని వెళ్తూ ఉంటే చాలామంది డాక్టర్లు నన్ను చూసి హిందీలో వాళ్ళే మాట్లాడుకున్నట్టే, బచ్చా డాక్టర్ హే, పేషెంట్లను తీసుకుని వచ్చాడా, ఈయన డాక్టరేనా. మళ్ళీ నేను ఎక్కడి నుంచి వెళ్ళి, ఆ రోజుల్లో 2007-2008 CMRF అనేది ఉండేది ఒకటి, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని. ఇప్పుడు అది ఆన్లైన్లో చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో CMRF కావాలంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడే సబ్మిట్ చేసి రావాలి. ప్రతిరోజు నేను మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి కలిసి, ఆయనతో మాట్లాడి కలిసి క్యాంప్ ఆఫీస్లో CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ఆయనకి చేతిలో సబ్మిట్ చేసి కొన్ని వందల మందికి నేను ఉచితంగా, అంటే మనం ఈరోజు కనుక ఆయనకి మనం ఏదైతే ఉన్నాయో ఎస్టిమేషన్ పేపర్స్ సబ్మిట్ చేసి వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి ఆయన డబ్బులు పంపించేవాడు. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఈ పేద ప్రజల్ని తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించేవాడిని. అది నేను అంత ఆషామాషిగా నాకేం రాలేదు. చిన్నప్పటి నుంచి వెళ్ళే పేదోళ్ళకి, బీదోళ్ళకి సేవ చేయాలి, ఎంతో కొంత మంచి మిగిల్చిపోవాలి అనుకునే ఆయన ప్రయత్నం చాలా విచిత్రమైంది. ఆయన మాకు నేర్పిన దాన్ని బట్టే నేను ఎన్నో వందల మందికి CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా 2007-2008 సంవత్సరంలో కొంత వందల మందికి, పేద ప్రజలకి కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం అందించాను అంటే అది ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన నేర్పిన స్ఫూర్తితోటి నేను ఆ రోజుల్లో అలా చేయాల్సి వచ్చింది. దాని తర్వాత కూడా నేను క్లినిక్ పెట్టుకున్న తర్వాత కూడా అనేక మంది ప్రజలకి పూర్తిగా ఫీజు లేని వాళ్ళకి ఉచితంగా చూడడం కానీ, ట్యాబ్లెట్లు ఇచ్చిన తర్వాత డబ్బులు లేవన్న వాళ్ళని వదిలిపెట్టడం కానీ ఆయన చెప్పిన మాటల ద్వారానే అలా చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఈరోజు మా ఇంటికి, సరే నా ముందు అన్న అనకపోయినా పక్క వాళ్ళతో అంటే పక్క వాళ్ళు వచ్చి నాకు చెప్తానే ఉంటారు, అన్నతో పోతే రూపాయి ఉన్న అన్న మొత్తం ఊడిసి పెడతాడు, భోజనం అయితే ఫుల్గా పెడతాడు అని. ఆయన స్ఫూర్తితోటే, ఆయన నేర్పించిన విధానంతో జేబులో 100 ఉంటే 100 అయిపోవాల్సిందే, పక్కన ఎవరున్నా వాళ్ళకి మనం తినిపించాల్సిందే, మన ఇంటికి వచ్చిన వారిని ఎవరిని వదిలిపెట్టకుండా వారికి ఏదో ఒకటి పెట్టి పంపాల్సిందే. ఇంత ముందు వరకు నేను నా స్వగ్రామంలో ఉన్నప్పుడు జనవరి 26 రోజు
ఆగస్టు 15 రోజు నా పుట్టినరోజు రోజు ఈ 3 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ పండ్ల పంపిణీ కార్యక్రమాలు, పాలు, బన్సు, వస్త్రాలు చాలా సంవత్సరాలు చేస్తూనే ఉన్నాం. అది కూడా స్వయాన నాలో పుట్టిన ఆలోచన కాదు, అది మా నాన్నగారి స్ఫూర్తితోటే నాలోకి వచ్చినటువంటి గొప్ప ఆలోచన. ఆయన మాకు నేర్పినటువంటి పాఠాలు, చిన్నప్పటి నుండి బోధించినటువంటి ఆ బోధన ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితోటే ఈరోజు మేము ఇటువంటి కార్యక్రమాలని చేస్తూ ఉన్నాం. చివరిగా మా నాన్నగారి విషయాలలో ఒకవేళ కొన్ని విషయాలు మర్చిపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం మనం క్లైమాక్స్కి వచ్చాం, చివరి దశకు వచ్చాం. అసలు ఆయన ఎలా చనిపోయారు, ఆయన ఎలా చనిపోయారో, ఆయన ఆ రోజు అలా చనిపోయి ఉండకపోతే ఆ రోజు నేను కూడా ఒకవేళ దూరంగా ఉండి వింటే, ఆ మాట ఆయన చనిపోయిండు అన్న మాట వింటే నేను కూడా ఒకవేళ ఏమై ఉండేవానో అని అనిపిస్తోంది. కాబట్టి దాని ప్రణాళిక తెలిసిన దేవుడు ఆయనని నా 2 చేతుల మీదనే ఆయన చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి ముందు మా పెద్దక్కయ్య, అంటే ఒకటే అక్క తర్వాత అన్నయ్య, తర్వాత నేను, ఆమె భర్త కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, లివర్ ఫెయిల్ అయిపోయింది, మల్టిపుల్ మొత్తం డిసీజులను వచ్చాయి ఆయనకి. ఆయన్ని మా అక్కయ్య నేను ఇద్దరం కలిసి హైదరాబాద్, విజయవాడ, వరంగల్, ఖమ్మం, తిప్ప అనే ప్లేస్ లేదు, ఆయన చనిపోయారు. ఆయన దాదాపు మే నెలలోనే చనిపోయారు. ఆయన మే నెల 9వ తారీఖు సంథింగ్ ఏదో రోజు చనిపోయారు, 2016. మా అక్కయ్యకి మా నాన్నకి మా అక్కయ్యన్న, మా అన్నయ్యన్న, నేనన్న ముగ్గురిని సమానంగా ప్రేమించేవాడు, కానీ నన్ను కొంచెం ఎక్కువగా ప్రేమించేవాడు. కానీ నా పైన ప్రేమ కనిపించేది, ఆయన చూపించే ప్రేమ, చిన్నపిల్లగాన్ని కాస్త ప్రేమ ఎక్కువ ఉంటుంది అనుకునేవాడిని, నా మీద ప్రేమ ఎక్కువ కనిపించేది. మా అన్నయ్యని కూడా ప్రేమించేవాడు మనసులో. మా అక్కయ్యని, మమ్మల్ని ఏమో ప్రాక్టికల్గా చూపించి ప్రేమిస్తే, మా అక్కని ఆయన గుండెల్లో పెట్టుకొని ప్రేమించాడు. అందుకే మా అక్కయ్య భర్త, మా బావగారు, ఆయన కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల ఖమ్మం హాస్పిటల్లోనే 2016 మే నెల 7వ తారీఖు 9వ తారీఖు చనిపోయాడు ఆయన. ఆ రోజు నుంచి వెళ్ళి అదే రోజుల్లో మా అమ్మకి ఒక యాక్సిడెంట్ జరిగింది. 2016 మాకు మొత్తం బ్లాక్ ఇయర్ అనుకోని చెప్పాలి. ఎందుకంటే మొత్తం బాధల్లోనే ఇరుక్కుపోయి ఉన్నాం మేము. కుటుంబం మొత్తం చాలా బాధల్లో ఉన్నాం. మామూలు బాధలు కదా, అసలు ఘోరమైన బాధలు. మా అమ్మకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ అయింది. మా అమ్మ బెడ్ సిక్ అయిపోయింది టోటల్గా. దాని తర్వాత మా బావకి కిడ్నీలు ఫెయిల్యూరు, అన్నీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మా అక్క నేను ఆయనను పట్టుకొని హైదరాబాదు, విజయవాడ అటు ఇటు బాగా తిప్పుతా ఉన్నాను, ఎందుకంటే నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. మా అక్కయ్య వాళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు ఇద్దరు 10వ తరగతి, ఒకళ్ళు 6వ తరగతి, 7వ తరగతి చదువుతూ ఉన్నారు. మా బావగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మా నాన్న దాన్ని బాగా మనసులో పెట్టుకున్నాడు. ఆయన బాగా మనసులో పెట్టుకొని, నేను మనసులో పెట్టుకున్నాడని చిన్న పదం వాడుతున్నాను, కానీ ఆయన ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంటి, నా బిడ్డ బ్రతికేంటి, నా బిడ్డ ఏంటి నెక్స్ట్, వాట్ ఈజ్ నెక్స్ట్ అని ఆయన బాగా సఫర్ అయిపోయి 24/7 ఆలోచన. ఇప్పుడు ఆ రోజుల్లో నేను ఒక ఏజ్లో ఉన్నా, కానీ తమ పిల్లల గురించి తమ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారో అని మనం గెస్ చేయలేం. ఆలోచిస్తున్నారు అని అనుకుంటాం, కానీ అంతగా ఆలోచిస్తారా, అంత విపరీతంగా ఉంటుంది, అంత ఘోరంగా ఆలోచిస్తారా అని ఏ పిల్లాడు కానీ తన తల్లిదండ్రుల గురించి ఒక రకమైనటువంటి ఆలోచన చేయలేడు.
నేను ప్రతి విషయాన్ని గమనిస్తా, కానీ ఆ విషయాన్ని గమనించలేకపోయా. మా నాన్న మా అక్క విషయంలో బాగా ఘోరాతి ఘోరంగా ఆలోచించాడు. ఆయన చాలా బాధపడ్డాడు. ఈరోజు మనం హైందవంలోనైతే ఏమంటారు, దినాలు అంటారు, పెద్ద కర్మ అంటారు. మనమైతే క్రైస్తవులుగా జ్ఞాపకార్థ కూడిక అంటాం. ఆ రోజు అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను ఖమ్మం వచ్చాను, వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు. మా నాన్నకి ఆ రోజు రాత్రి మా అక్కను చూసే వరకు ఆమె మొహాన్ని, తనకి ఇంకా భర్త లేడని, ఉన్నది చిన్నపిల్లలు అని, ఇక రాత్రి ఏం ఆలోచించాడో. ఆల్రెడీ ఈ ఆదర్లా అనే కుటుంబాలలో దాదాపు హార్ట్ అటాక్లు ఎక్కువగా ఉన్నాయన్న సంగతి చెప్పాను మీకు. అది ఇన్బుల్ట్గా ఉంది, డిఫాల్ట్గా. ఆయన బాగా భయంకరంగా ఆలోచించడం మూలన ఆయనకు రాత్రి 1 నుంచే గుండెలో నొప్పి వస్తూ ఉంది, కానీ ఆయన చెప్పుకోలేదు ఎవరికి. తెల్లవారుజామున 3:30-4 గంటలప్పుడు నాకు కాల్ చేశారు. సరే ఆయన తీసుకొని రండి అని చెప్పాను. అక్కడ వెహికల్ లేట్ అయిపోయింది, ఆటోలోనే తీసుకొచ్చారు. ఆటోలో డ్రైవరు దగ్గరకు వచ్చేటప్పుడు నన్ను ఏమనో పిలుస్తాడు ఆయన. నేను అల్లుడా మామయ్య అని పిలుస్తాను, ఆయన అల్లుడో సంథింగ్ ఏదో మాత్రం పిలిచాడు. నాన్న ఎందుకో మీ నాన్న ఈ కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి అన్నాడు ఆయన. నేనేమనుకున్నానంటే తెల్లవారుజామున కదా, సరే గాలికి ఇట్లా చల్లబడిపోతున్నాయేమో లేకపోతే ఏదో అనుకున్నా. సరే తొందరగా తీసుకురా అని చెప్పాను. నేను అక్కడి నుంచి, నేనున్న రూమ్ దగ్గర నుంచి వెళ్ళి లేచి హాస్పిటల్కి వచ్చి కార్డియాక్ డాక్టర్ అంటే గుండె డాక్టర్ని లేపి మేము రెడీగా ఉన్నాం. ఆయన ఆటోలో నుంచి వెళ్ళి తీసుకొచ్చారు. అలా ఆయన అంటారు కదా, నిలువున చూశాడు, దిగంబరిగా చూశాడు అని అంటారు కదా. ఆ పద్ధతిలో నన్ను కింద నుంచి వెళ్ళి మీది వరకు చూశాడు మా నాన్న. నన్ను కల్లారా చూశాడు. వీల్ చైర్ తీసుకొని నేనే వెళ్ళాను, కూర్చోబెట్టాను. అలా చనిపోయాడు. చనిపోయిన సంగతి నాకు తెలియదు. వీల్ చైర్లో అలా కూర్చోబెట్టాను, చనిపోయాడు. బెడ్ దగ్గరికి నేనే తీసుకెళ్ళాను నెట్టుకుంటూ. హాస్పిటల్ సిబ్బంది కూడా వచ్చింది. ఆయన లేపుతా ఉంటూ వీల్ చైర్ నుండి వెళ్ళి, తల కదలట్లేదు, బాడీ కదలట్లేదు, ఏం మాట్లాడట్లేడు. 2 చంకల్లో 2 చేతులు వేసి లేపుతున్నాను. నాకు 1 ఇంచు కూడా లేవట్లేడు ఆయన. నాన్న కొద్దిగా కాళ్ళ సపోర్ట్ ఇవ్వంటున్నాను, ఏం సపోర్ట్ చేయట్లేడు. నా 2 చేతులలో ఇంకొక ఆయన 2 చేతులు వేసి, నడుం దగ్గర ఒక ఆయన చేతులు వేసి, కాళ్ళ దగ్గర 1 చేతులు వేసి బెడ్ మీద పడుకోబెడితే కళ్ళు మూసుకొని ఉన్నాయి. డాక్టర్ షాక్ ఇచ్చారు, చనిపోయారని చెప్పారు. నేను అసలు షాక్ అయిపోయాను. నేను మా నాన్న చనిపోవడం ఏంటి అని షాక్ అయిపోయాను. డాక్టర్కి అర్థం కావట్లేదా, ఏమైనా తప్పు చెప్తా ఉన్నాడా అని, మంచిగా చూడండి డాక్టర్ అని చెప్పాను. ఈసీజీ మొత్తం అయిపోయింది, ఈసీజీ రావట్లేదు అని 3-4 షాకులు ఇచ్చారు. షాకులు ఇచ్చినా కూడా లేవలేదు. రాత్రి 3-4 మెయిన్ రోడ్డు మీదకి వచ్చి మా కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తూ ఉన్నాను. కొంతమంది ఫోన్లు లేపారు, కొంతమంది లేపలేదు. ఖమ్మం నడి బొడ్డు పైన పెద్ద
అలా చనిపోయారు ఆయన. థ్యాంక్ యూ. తల్లిదండ్రులందరినీ జాగ్రత్తగా చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తాకిచ్చారు, చనిపోయారని చెప్పారు. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా.